దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ఇదిన వాగ్దానం, మనము నిజంగా దేవుని వాగ్దానములు అవి అవునన్నట్లుగా కనబడి కాదన్నట్లుగా ఉండేవి కావు. అవెంతో నమ్మదగినటువంటివి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో ఆయన వాగ్దానం, మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. నిజంగా దేవుని వాక్కు చాలా అద్భుతమైంది. దేవుని వాక్యము నిత్యము మరువబడినటువంటిది. ఎందుకంటే ఈ జెఫన్యా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, మరి ప్రవక్తలలో ఈ జెఫన్యా చిన్న ప్రవక్త. ఇక్కడ రాయబడిన మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే చాలా చక్కగా దేవుని యొక్క సాన్నిధ్యములో మీకు మరి శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు అంటాడు. యెహోవా మరి మీ శిక్షను కొట్టివేసి ఉన్నాడు కనుక మీరు ధైర్యము తెచ్చుకోండి అంటాడు. దేవుని వాక్యము చాలా అద్భుతంగా ఈ మాటలు రాయబడినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినమున జీనులు మీతో ఇట్లు చెప్పుదు, యెరూషలేమా భయపడుకు, సియోను ధైర్యము తెచ్చుకొనుడి, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు. ఆయన ఎవరి మధ్య ఉంటే వారు భయపడాల్సిన అవసరం లేదు. సంతోషించుడి అంటున్నాడు. సియోను భయపడకు, ధైర్యము తెచ్చుడి, ఉత్సాహగానము చేయుడి, ఎందుకంటే ఆయన మీ మధ్య ఉన్నాడు. అవును, యేసు క్రీస్తుల వారు మన మధ్య ఉన్నాడు. ఆయన మనకు మంచి పేరును ఖ్యాతిని తెప్పించే దేవుడు. ఇది దేవుని యొక్క వాక్కు అని రాయబడి ఉంది. కాబట్టి ఈ ఉదయకాలమున మంచి పేరు ఎక్కడి నుండి వస్తుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మాత్రమే. ఆయనే ఈ భూమి మీద మంచివాడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే మరి నిజంగా స్వయంభవుడు. ఆయన ఎవరు కలుగు చేయలేదు. ఆయన సర్వంత్రయామి, ఆయన సర్వ జగద్రక్షకుడు. కనుక మనకి ఉదయకాలమున ఆయన వాగ్దానం, నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తప్పించదను, ఇది యెహోవా వాక్కు. సియోను భయపడకు, యెరూషలేము సంతోషించు, యెహోవా మీ మధ్యనున్నాడు. ఈ ఉదయకాలమున యెహోవా మన మధ్య నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని బలపరిచేవాడను, నేను మీ మధ్య నుండి నీ కార్యములు జరిగించేవాడను, మీ శిక్షను కొట్టివేసి మిమ్మల్ని ఆశీర్వాదకు కారకులుగా చేస్తానని చెప్పి ఈ జెఫన్యా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని మాటను పట్టుకోవాలి. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినమంతా ఆయన స్తుతించుటకు, ఆయన గణపరచుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన సన్నిధిలో సాగిలపడి పూజించుటకు మనలను మనము ఆయన సన్నిధిలో సమర్పించబడిన వారమై, ఆయన కొరకు జీవించిన వారమై దేవుని సాన్నిధ్యములో ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాం. అందుకే ఆయన వాగ్దానము అతి శ్రేష్టమైందన్నమాట. ఆయన వాగ్దానము నమ్మదగింది. ఆయన వాగ్దానము చేసినవాడు నమ్మదగినటువంటి వాడు. నిజంగా మరి మానవుల పట్ల తనకున్న ప్రేమ, తనకున్న ఆప్యాయత, ఎందుకంటే ఆయన నశించిన దానిని వెదికి రక్షించుకు వచ్చినవాడు కనుక ఆయన ధైర్యంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీ ఖ్యాతిని మంచి పేరును నేను తెప్పిస్తానంటున్నాడు. ఆయన మంచివాడు గనక, ఆయన వేల్పుల్లో మహనీయుడు, అతను వంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవడును లేడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినమంతా ఆయన కృపలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, నైనా
మీరిచ్చిన వాగ్దానము జెఫన్యా 3:20 ప్రకారం నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించదునని సైన్యములపతి యెహోవా సెలవిచ్చున్నాడని మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు వందనాలు. ఒకప్పుడు ప్రభా నమ్మకం లేనివారు, నిరీక్షణ లేనివారు, అవిశ్వాసులం, పిరికివారము తండ్రి, నీ వాగ్దానాన్ని బట్టి మన నమ్మకస్తులుగా చేశారు. మా ఖ్యాతిని మంచి పేరు ఇచ్చారు ప్రభా. మీ రక్షణ మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీరిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ నీ సందులో సాగిలపడి పూజిస్తూ వస్తున్నాం. కనుక నాయన మా ప్రార్థన అంగీకరించి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని ఈ చిన్ని ప్రార్థన మీ ప్రియ కుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాలమున మనకిచ్చిన వాగ్దానాన్ని ఈ దినమంతా ఎత్తిపట్టి ఆయన్ని స్తుతిస్తూ మీరు దీవిస్తూ ఇతరుల దీవెన కారకులు కండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.